క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనము చదువుతున్నానండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపజేయునుగాక. పాత నిబంధన కాలంలో చూస్తే రాజులు, ప్రవక్తలు, యాజకులు దేవుని సేవ కొరకు మరి ఎవరైతే ప్రత్యేకింపబడిన వారుగా వారిని ప్రత్యేకించుటకు నూనెతో అభిషేకింపబడుచుండేవారు కదా. అవును, ప్రవక్తలు రాజులను అభిషేకించడము, అలాగే మరి యాజకులను అభిషేకించడము, దేవుని యొక్క సేవ కొరకు అభిషేకింపబడుట అంటే పరిశుద్ధాత్ముడు ఆ నూనెతో మరి వారికి ఆ అభిషేకమునకు గుర్తుగా నూనెను వారు ఆ వ్యక్తిపై పోసేవారు. అప్పుడు వారు మరి పరిశుద్ధాత్మతో నింపబడుట, శక్తితో నింపబడుట మనం గమనిస్తా ఉండేవాళ్ళు. ఆయా సమయాలలో ఆయా మనుషులమైకి కదా పరిశుద్ధాత్ముడు అప్పుడు మరి ఆ కాలంలో. అయితే ఇప్పుడు మరి యేసయ్య ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మరి ఏం జరిగింది అంటే, ఆయన మొదటగా ఇక్కడ ఈ వాక్య భాగంను చూస్తే ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు అని అంటే, పేతురు గారు కొర్నేలి గారి ఇంట్లో యేసయ్య యొక్క సువార్తను ప్రకటించడం అన్నమాట. మనకందరికి తెలిసిందే. ఈ అధ్యాయం అంతా కూడా 10వ అధ్యాయం అంతా కూడా చూస్తే పేతురుని అటు ఒకవైపు పేతురికి దర్శనం ఇచ్చి దేవుడు ఆయనని సిద్ధపరిచాడు, ఇటు కొర్నేలికి కూడా దేవదూతను పంపించి దర్శనం ఇచ్చి పేతురు అనబడిన వ్యక్తిని పిలిపించుకోవాలి మీరు అని చెప్పి వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. అలాగా దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యంగా జరుగుతూ ఉంటుంటాయి. మరి ఆ యొక్క వాళ్ళు ఎప్పుడైతే మరి ఆత్మతో నింపబడినారో శిష్యులందరూ కూడాను ఆ తర్వాత జరిగిన కార్యాలన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. అప్పుడు మరి ఆ పేతురుకి అక్కడ దర్శనంలో ఆయన కనబడింది ఏంటంటే, అక్కడ తను అన్యజనులకు బోధించడానికి వెళ్ళడానికి ఆయనని సిద్ధపరచుట మనకు తెలుసు. ఆ దర్శనం ఆ యొక్క పెద్ద దుప్పటి వంటిది ఆకాశం నుంచి దింపబడి ఆయన కనబడి అందులో అన్ని మరి పురుగులు మొదలుకొని ఆ జంతువులు అన్ని ఉండి చంపుకొని తిను అని. అయ్యో ఇట్లాంటిది నేను ఎప్పుడు తినలేదు, నేను తినను బాబు అని దేవుడికి ఆయన చెప్పడం, ఇవన్నీ మనకు తెలిసిందే. అంటే ఆయన దేవుడు యొక్క ఉద్దేశాలను గ్రహించుట కొరకు దర్శనముల ద్వారా మరి మాట్లాడి ఆయనను సిద్ధపరిచాడు. ఆ దర్శనం అయిపోయిన వెంటనే కింద నుంచి పేతురు కొరకు ఆ కొర్నేలి గారు పంపబడిన వ్యక్తులు రావడం, వాళ్ళని అప్పుడు ఆయన సాదరంగా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకొని అప్పుడు నెక్స్ట్ డే మరి వాళ్ళు అక్కడ కొర్నేలి గారి ఇంటికి వెళ్ళడము, ఇవన్నీ కూడా. కొర్నేలి గారికి కూడా మరి ఆయన ఎవరు? అన్యుడు. సో మొట్టమొదటిసారిగా పేతురు అన్యుని యొక్క గృహంలోకి అడుగు పెట్టడం అనేది మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధాత్మని కార్యములు మరి ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి అన్నది, ఆయన అభిషేకము ఎవరికి అలా ఆలోచిస్తే నిజంగా మరి శిష్యులు ఆయనతో ఉండిన వారికి మొదట వారు అడిగి కోరి మరి పరిశుద్ధాత్మని, ఇప్పుడు మనకు కూడా ఆ తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్ముడు అందుబాటులోకి వచ్చేసాడు. ఆయన ఫస్ట్ గా మరి శిష్యుల
అందరు కూడా మేడగదిలో మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఎక్కడికి వెళ్లకుండా ముందు శక్తి పొందండి అని యేసయ్య చెప్పిన రీతిగా వాళ్ళు అక్కడ ఉంటారు. సో ఎవరికైనా గాని గాక నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా అక్కడి నుంచి ఆ రోజు నుంచి మరి పరిశుద్ధాత్ముడు భూమి మీద మనకి సంచకరువుగా ఉండడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఆయన ముద్ర మన మీద వేయబడినట్లుగా కూడా చూస్తున్నాం. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వసించి మరి బాప్తిస్మం పొంది యేసు నామములో యేసు నా రక్షకుడని ఒప్పుకొని మరి రక్షించబడిన బిడ్డలు అందరినీ కూడా మరి పరిశుద్ధాత్ముడు తన్ను అడుగు ప్రతివానికి ఆయన ఎంతో నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహించును అని మనకి తెలిసిన విధంగా మరి ఈ అభిషేకము ఇక్కడ ఈయన వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాడు. యేసయ్య గురించిన వర్తమానం ఆ ప్రకటించటం మొదలుపెట్టినప్పుడే ఆయనకు అర్థమైంది. 34 వచనం చెప్తాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఒక్కళ్ళకే దేవుడు కాదు ఆయన, యూదులకు మాత్రమే అనుకున్నారు మొదట. కానీ ఇప్పుడు ఆయన పక్షపాతి కాదు, లోకమంతటి కొరకు యేసయ్య వచ్చాడు. లోకమంతటి కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి అందరి పాపాలు కూడా ఆయన క్షమించి మరి విమోచన అనుగ్రహించిన దేవుడుగా మరి ఆయన గుర్తించాడు ఆ రోజు. అలాగే దేవుడు మరి పక్షపాతి కాడని గ్రహించి ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. అందుకే పరిశుద్ధాత్ముడు ఎవరికి అందుబాటులో ఉంటాడు మరి అంటే భయభక్తులు కలిగిన బిడ్డలకు, నీతిగా నడుచుకునే బిడ్డలకు, ఆయననే మరి రక్షకుడని అంగీకరించి నమ్మి విశ్వాసించిన బిడ్డలకు. మరి ఈ రీతిగా పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం ఈయన వాక్యం చెప్తుంటేనే మరి పరిశుద్ధాత్ముడు వారి మీదకి రావడం, మరి వారి అందరు కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవడం వీరందరూ గమనిస్తారు. అన్య భాషల్లో మాట్లాడటం ఇవన్నీ చూసి చాలా వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది. నిజమే. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము అంటే పరిశుద్ధాత్ముడే. ఆయన పరిశుద్ధ నూనెగా మనలోనికి వచ్చేవాడు. అభిషేకింపబడిన క్రీస్తుని మనం ఈరోజు వెంబడిస్తున్నాం. క్రీస్తుని మానవుడుగా లోకంలో ఉన్నప్పుడు మరి ఇక్కడ ఆయన అభిషేకించబడ్డాడు అని వ్రాయబడింది కదా, మనం చదువుకున్న వాక్యం. దేవుడు ఆయనకు తోడై ఉండెను, ఆయన అభిషేకించబడెను, శక్తితో నింపబడెను. మరి ఇవన్నీ కూడాను ఎవరికి? దేవుడు తోడై ఉన్న వాళ్ళకి. దేవుడు ఎలా తోడై ఉంటాడు? మనం అడగకుండా, మనం ఆయన దగ్గరికి రాకుండా, ఆయనను ఆశ్రయించకుండా కదా. అందుకే మరి ఆ అభిషేకాన్ని ప్రభు అయిన యేసయ్యకు అక్కడ అభిషేకం ఇచ్చి అక్కడి నుంచి ప్రతి మానవుడికి కూడా ఆయన పరిశుద్ధాత్ముడు అక్కడ మన మధ్యలో ఇప్పుడు ఉండి మనందరినీ కూడా మరి ఆయన అభిషేకంతోనే. ఎందుకంటే క్రీస్తుని వెంబడించువారు మరి ప్రతి క్రైస్తవుడు అనబడిన ప్రతి వ్యక్తి కూడా అభిషేకింపబడి ఉండాలనేదే దేవుడు కోరుకునేది. మనం యేసయ్య ఏమై ఉన్నాడో అది మనం అయి ఉన్నాం కదా. అట్లాగే కదా ఆయన చిత్తము ఇష్టము. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను ప్రేమ కలిగి మిమ్మల్ని ప్రేమించాను, మీరు ఒకరినొకరు ప్రేమించండి. నేను లోకమునకు వెలుగును, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు కదా యేసయ్య. అన్నీ కూడా నేను పరిశుద్ధుడు. సో ఆ రీతిగా మరి ఆయన అభిషేకం పొందిన వ్యక్తిగా భూమి మీద ఆయన చేసిన కార్యాలు, ఆయన బోధ చేశాడు, స్వస్థపరిచాడు, దయాలను వెళ్ళగొట్టాడు, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, మరి అవన్నీ కూడాను నాకంటే ఎక్కువగా మీరు చేస్తారని కూడా ఒక మాట దేవుడు యేసయ్య అన్నాడు కదా. ఆ రీతిగా మరి ఇప్పుడు వెంబడించే మనం అందరం కూడా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందిన వారమే అని మనము దృఢంగా నమ్ముతున్నామా? ఇంకా మనం అటు ఇటుగా ఉంటున్నామా? మరి ఇక్కడ పౌలు గారు అంటున్నాడు చూడండి, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21 వచనం 22 కూడా చూడొచ్చు.
రెండవ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 21వ వచనం. నేను మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు అంటున్నాడు చూడండి, ఇక్కడ మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇది మనము గ్రహించి మనము నమ్మి ఆ అభిషేకంతో మరి మనం కూడా శక్తిని కలిగిన బిడ్డలంగా ఉంటున్నామా లేదా? మరి దేవుడు మనకు అనుగ్రహించాడు ఆల్రెడీ. ఇచ్చిన దాన్ని మనం వాడక కొన్నిసార్లు కదా, అది మన యొక్క మైనస్ పాయింట్ అవుతుంది. ఆయన ఇచ్చాను అని మళ్ళీ దృఢపరుస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14లో కూడా ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడనే మాట మళ్ళా మనం చదువుతాం. మరి నిజంగా మరి మనం అభిషేకించాడు దేవుడు. ఎప్పుడైతే మనము ఆయన నా సొంత రక్షకుడు అని బాప్తిస్మం పొందామో అప్పుడే మనము పరిశుద్ధాత్మ చేత కూడా మనము అభిషేకించబడిన వారము, ప్రత్యేకించబడిన వారము, పిలువబడిన వారము, ఏర్పరచబడిన వారము, ఆయన కొరకు సపరేట్ అయినాము ఈ లోకం నుండి. అది మనము గ్రహించినప్పుడే, బాగా నమ్మినప్పుడే ఆ అభిషేకము అది మరి ఒట్టిది కాదు అనే మాట. ఆయన మీరు పొందిన అభిషేకం మీలో నిల్చుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి బోధించుచున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అంటున్నాడు యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయము 27వ వచనంలో. సో ఇవన్నీ మనకు ఆధారాలు. మనము పరిశుద్ధాత్మను, అభిషేకాన్ని కలిగి ఉన్నాము. అయితే ఇట్టి అభిషేకము మరి మనము ఎంత ఆ అభిషేకంతో కార్యాలు చేస్తున్నాము అనేది కూడా మనం గ్రహించుకుంటూ పోవాలి. మనం అసలు ఏ పని చేయాలన్నా పరిశుద్ధాత్ముని శక్తి లేకుండా నువ్వు నేను ఏమీ చేయలేమండి. ఏ పనైనా సరే, అంటే కేవలం బోధించడమేనా, కేవలం స్వస్థతలు చేయడమేనా, అద్భుతాలైనా కాదు. సాధారణంగా కూడా మనం పని చేసే పనిలో కూడా ప్రతి విషయంలో కూడాను మనకి పరిశుద్ధాత్ముడు నిత్యము తోడై ఉన్నాడు. సో ఒక మంచి ఆత్మీయ క్రైస్తవ జీవితాన్ని మరి అభిషేకము ఉన్నట్లుగా గ్రహిస్తేనే జీవించగలం, లేకపోతే నామకార్థ క్రైస్తవం అయిపోద్ది. ఆత్మ లేని వారంగా కొన్నిసార్లు భయపడుతుంటాం. శరీరానుసారమైన విషయాలకి కొంచెం మనము ఏమంటాము, వాటికి ప్రాధాన్యత ఇచ్చే బిడ్డలంగా కూడా ఉండగలుగుతాం. ఎందుకంటే మనకున్న అభిషేకాన్ని మనం వాడక, మనకున్నదని గ్రహింపక, మనం కూడా ఆ శక్తిని మనం వ్యర్థం చేసుకుంటున్నామేమో అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు మనతో. సో దేవుని యొక్క అభిషేకం ద్వారా మనకు కలిగేటి అన్ని దీవెనలే. అన్ని దీవెనలే. అభిషేకము దైవిక కార్యాలు చేయుటకు ఎంతో సహాయపడుతుంది. దేవుని నామమును మన ద్వారా మహిమపరచబడినట్లు చేయగలడు పరిశుద్ధాత్ముడు. అంతేకాదు కేవలం దేవుని యొక్క ఆత్మీయ పనులు చేయుటకు మాత్రమేనా కాదు, గాని దేవుని హస్తము మన మనస్సుపై, మనకున్న తలాంతుపై, మన సామర్థ్యముపై, మన జ్ఞాపక శక్తిపై, మన ప్రవర్తనపై, మన బలముపై, ఇలా ఎన్నో విధాలుగా దేవుని హస్తము అధికంగా మనల్ని తాకుతూ తోడై ఉంటూ మరి మన దైనందిన కార్యాలన్నిటిని కూడా, అంటే మనం రోజువారీ చేసే పనులలో కూడా నైపుణ్యతతో ముగించుటకు మనకు సహాయపడుతుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవునండి. ఒక ఏ పనిలోనున్నా కూడా కనీసం మనం జనరలైజ్డ్ గా ఎన్నో పనులు ఉంటాయి. మెకానిక్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, టీచర్ కావచ్చు, ఇంకా మరి స్టూడెంటే కావచ్చు, లేదా సింగర్ కావచ్చు, ఏ పని కానీ ఈ లాస్ట్ కి కుకింగ్ కావచ్చు గాక. అవునమ్మా, కిచెన్ లో నువ్వు నేను పనిచేసేటప్పుడు ఆ వంట మరి ఎందరో బాగుందని మెచ్చుకునే వంట మనం చేతులతో చేయగలం అంటే అది మన శక్తి కాదని అనుకోవాలి. నేనే చేశాను వంట అని మనం గ్రాండ్ గా చెప్పుకుంటాం కదా.
కానీ అది రుచికరంగా చేయడానికి కూడా నీలో పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం ఉంది గనుక ఆయన దాన్ని రుచిగా మార్చగలిగిన దేవుడు. అది మనం గ్రహించాలి. అప్పుడే మన శక్తి అక్కడ ఇంత చిన్న పనైనా, పెద్ద పనైనా నేను ఒక్కదాన్నే చేశాను అనుకుంటాం చూడండి కొన్నిసార్లు. అది నువ్వు చేసింది కాదు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకంతో, శక్తితోనే మనం చేస్తున్నాం. సో ఎవ్రీ టైం మనము ఆ యొక్క అభిషేకాన్ని మనము గ్రహిస్తూ ఇంకా కూడా మరి ఆయనకి ఎంత చేరువై ఎంతగా నేను మిమ్మల్ని మీరు సమర్పించుకుంటూ మనం ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంకా గొప్ప కార్యాలు మన ద్వారా జరిగించడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనకి నిత్యము తోడై ఉండి మనలో నుండి ఆ పనులు చేయడానికి కొన్ని మనం చేతగాదు అనుకుంటాం, చెప్పలేను అనుకుంటాం కదా. అది మన మానవ ఆ స్వభావం చెప్తా ఉంటది, అమ్మో నేను లేగలేను, నేను చెప్పలేను, నేను చేయలేను, నేను అది ఇది. కానీ నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి లొంగి భయభక్తులతో మరి ఆయన ఆయనని మనము ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనం సహాయాన్ని కోరుకుంటామో ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఆ కార్యాన్ని నీ ద్వారా నా ద్వారా జరిగించి దేవుడు మహిమ పొందుతాడు. అభిషేకము మరి ఇప్పుడు మనం చూస్తే మొదటిగా శరీరానికి ఫిజికల్ గా కూడా ఆయన సహాయం చేసే ఆ పరిశుద్ధాత్ముడుగా మనం చూస్తున్నాం. మన బాడీ, మన శరీరానికి ఆరోగ్యవంతంగా బలాన్ని ఇస్తూ చురుకుదనముగా మన బాధ్యతలను నిర్వర్తించులాగన ఎంతో మనకు సహాయపడుతుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం చూస్తే బైబిల్లో పాత నిబంధనలో మరి రాజులు, మొదటి రాజులు 18వ అధ్యాయంలో చూస్తే మనం ఏలియా ప్రవక్త ఆనాడు మరి కర్మేలు పర్వతంపై 450 మంది బయలు ప్రవక్తలంట, మరి 400 మంది అషరా ప్రవక్తలు, ఇలాగా ఒక్కడే వాళ్ళందరినీ కూడా వధించినట్లు మనం చూస్తాం. ఆయన ఎప్పుడైతే అగ్నిని ఆకాశం నుండి దింపాడో ఆ బలిపీఠం మీదకి, ఆ అగ్ని చేత ఆకాశం నుండి మరి అగ్ని వచ్చి దించిన తర్వాత ఇదే యెహోవారి దేవుడు అని చెప్పి అందరు ప్రజలందరూ కూడా ఏకకంఠంతో చెప్తారు. ఆ టైంలో ఇంకా ఆయన ఈ బయలు ప్రవక్తలందరినీ కూడా చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఎట్లా సాధ్యమవుతుందండి ఒక్క మనిషికి? పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల. సో అలాంటి బలమైన కార్యాలు, విశ్వాసంతో కూడిన ప్రార్థన, మరి ఆ యొక్క ఏలియా గారి ద్వారా మనం ఇంకొక కార్యం కూడా చూస్తాం కదా. ఆకాశము నుండి మరి వర్షం, మరి 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోవడానికి ఆయనే పెట్టాడు దేవుడు. మరి రాదు అని చెప్పి ప్రకటించింది. తర్వాత మరి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇదిగో వర్షం వస్తుంది, ఆహాబు తొందరగా వెళ్ళిపో, రథం సరిగా చేసుకొని తొందరగా వెళ్ళిపో అని ఆయనకి చెప్పి తర్వాత ఏం చేశాడు ఆయన పరిగెత్తాడంట. రథం ఎక్కడ, గుర్రం యొక్క స్పీడ్ ఏంటి? మరి ఆహాబు రథం మీద వెళ్ళి స్టార్ట్ అయిపోయింది ఆయన ప్రయాణం ఆల్రెడీ. అట్లాంటిది మరి ఏలియా గారు కూడా ఒక వైపున పరిగెడుతూ మరి ఆ రథాన్ని దాటి ఆయన కంటే ముందుగా మరి ఆ యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వచ్చి నించోవడం చూస్తున్నాం కదా. సో ఎందుకని అంతగా మరి ఆయనకు ఆ బలము? ఒక్కొక్కళ్ళని మనం అక్కడ చూస్తా ఉంటాం. ఎవరైతే శక్తితో నింపబడతాం అందరం కూడా, కానీ అడగక మనం వాడుకోక. పరిశుద్ధాత్మ శక్తిని ఎవరో కొందరికేనేమో అని అనుకునే ఇంకా భ్రమలోనే ఉన్నట్టుగా మనం అందరికీ రక్షణ ఇచ్చిన దేవుడు అందరికీ పరిశుద్ధాత్మనిచ్చి అక్కడ మరి వినుచున్నప్పుడే వాళ్ళందరిపై పరిశుద్ధాత్ముడు మరి వరం వాళ్ళందరికీ కూడా ఇవ్వబడింది. సో ఆ రీతిగానే మనకు కూడాను పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు, మనని బలపరుస్తున్నారు, మనకి శక్తిని ఇస్తున్నాడు. మనకి ఎన్ని ఇస్తున్నా సరే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే అది నా శక్తి, నా బలము, నేను అనేది సాతానుడు మనలోకి చొప్పిస్తా ఉంటాడు. సో మనం పరిశుద్ధాత్మని శక్తి మీద ఆధారపడకుండా కొన్నిసార్లు లోకరీతిగా కూడా మనం వెళ్ళిపోతూ మరి యొక్క అభిషేకాన్ని మనము నెగ్లెక్ట్ చేసే వాళ్ళంగా ఉంటున్నామేమో. అది కూడా మనము అలా కాకుండా ఆయన పరిశుద్ధాత్ముడు మరి మన శరీరాలకు ఇక్కడ మనం చూస్తున్నాము మన బలంనిచ్చి దేవుడు. మరి యెషయా గ్రంథంలో చూస్తాం కదండి,
40వ అధ్యాయము 29 నుంచి చూస్తే ఈ 31 వరకు కూడా, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. సో మనం ఎంతో అలసిపోతుంటాం కొన్నిసార్లు పనులలో. మనకప్పుడు ఈ వాక్యాలు జ్ఞాపకం రావాలి. పరిశుద్ధాత్మ దేవ, నాకు శక్తి బలము నీవే అని చెప్పినప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. నిజంగా అలాంటి శక్తితో నింపబడాలని. మరి ఇప్పుడు పేతురు, యోహానులు ఎలాగా ఆ శిష్యులందరూ నింపబడి గొప్ప మరి సువార్త ప్రకటనలు, అద్భుతాలు అన్ని చేసుకుంటూ వచ్చారు. మరి మనం ప్రశ్నించుకుంటే మనం ఎంతగా మరి ఆయనలో లీనమై పరిశుద్ధాత్మని శక్తితో మనం నింపబడుతున్నామా? మన పనులు మనం చేసుకోవడానికి కూడా శక్తి కావాలి కదా. మనం మన ఇంట్లో మనకిచ్చిన బాధ్యతలు నెరవేర్చడానికి శక్తి కావాలి. ఏ శక్తి మనకున్న బలం కాదు, మనం చేయలేము. కానీ ప్రభువు మనలోకి ఆత్మను అనుగ్రహించినప్పుడు, అది మనం గ్రహించినప్పుడు, ఆ అభిషేకంతో మనం కొన్ని గొప్ప కార్యాలు మన ద్వారా ఇంట్లో జరగడం చూస్తాం. 2, ఆత్మ అభిషేకము మానసికంగా కూడా. బాడీ అంటే మొత్తం మన మనిషికి, మరి శరీరానికి, ఆత్మకు, మానసికంగా, మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ ఇమోషనల్లీ, మరి స్పిరిచువల్లీ, ఈ రీతిగా 4 విధాలుగా పరిశుద్ధాత్ముడు మనల్ని తాకుతా ఉన్నాడు. సో రెండవదిగా చూస్తే మానసికంగా అంటే మెంటల్ గా కూడా పరిశుద్ధాత్ముడు మనకి ఏమిస్తున్నాడండి? చురుకుదనము, సిద్ధపాటు, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, మరి మాటలలో క్లారిటీ. పరిశుద్ధాత్ముడు మరి యేసయ్య చెప్పిన సంగతులన్నిటిని కూడా ఏం చేస్తాడండి? జ్ఞాపకం చేసేవాడుగా ఉంటాడు. జ్ఞాపకం చేస్తా ఉంటాడు ఆయన. యోహాను సువార్తలో 14:26లో ఈ మాట మనం చూస్తాం. అవును, ఆయన బోధలన్నీ వింటాము. ఆయన ఆ టైంకి మనకు ఆ వాక్యం జ్ఞాపకం చేసేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. మరి ఆయన శిష్యులకు మాత్రమేనా? కాదు, నీకు నాకు కూడాను. ఈ రోజున మనం చేసే ప్రతి పనిలో మనకి కూడా మరి దేవుడు వాక్యాన్ని గ్రహించులాగున, జ్ఞాపకం పెట్టుకునేలాగున కావలసిన తెలివిని, జ్ఞానమును, వివరణను అన్ని కూడా సులువుపరుస్తూ ఉంటాడు. మనకు అర్థం కాదు కొన్నిసార్లు అనుకుంటాం, కానీ ప్రార్థన చేసుకొని మళ్ళా వాక్యాన్ని 3 సార్లు 4 సార్లు చదువుతా ఉంటుంటే నిజంగా ఆ గ్రహింపు నాకు ఇస్తాడండి దేవుడు. మరి అట్టి గ్రహింపుని ఇవ్వడానికి ఆయన రెడీగా మనకు తోడై ఉన్నాడు. మనం అడగటమే ఆలస్యం. 3వదిగా ఆత్మ అభిషేకము ఇమోషనల్, భావోద్రేక ప్రకటనలు చేయడానికి కూడా పరిశుద్ధాత్ముడు మనకి తోడై ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు. ఎన్ని విధాలుగానో మరి మనకి ఆయన తోడుగా ఉంటున్నాడు. భావోద్రేకం అంటే ప్రేమించడం, కోపించడం, జాలి చూపించడం, కరుణ చూపించడం. సో ఇది మనకు దేవుని యొక్క భావోద్రేకాలు. దయగలిగిన దేవుడు మన దేవుడు కదా. కరుణ, జాలి, కనికరం, ప్రేమ, మరి క్షమాపణ, ఇవన్నీ కూడాను మన ఆ అభిషేకంతోనే మనం చేయగలవు. నువ్వు గానికి నీ ప్రేమ నువ్వు చూపించాలంటే మరి వాళ్ళు మనకి ఏదైనా చేస్తే మనం చేస్తాము, వాళ్ళు రాకపోతే మన ఇంటికి మనం పోము. ఇది మన ప్రేమ. అది కనుక దేవుని ప్రేమ రావాలి మనలోకి పరిశుద్ధాత్ముడు ఇచ్చినప్పుడు. వాళ్ళు వచ్చినా రాకపోయినా నీ పాటి నువ్వేం చేయాలని దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడో వాళ్ళకు ఒక మేలు చేస్తావు. ఇక్కడ యేసయ్య ఏం చేశాడండి? మేలు చేస్తూ. ఆ వాక్యం చదివాం కదా. ఆయన అభిషేకము పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి మరి దేవుడు ఆయనకి తోడై ఉండను గనక ఆయన ఏం చేయొచ్చు? మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడే వారందరినీ స్వస్థపరచుచు, ఇంకా చెరలోనున్న వారిని, బంధించబడిన వారిని విడిపించుటకు మరి ఆయన 61వ అధ్యాయము యెషయాలో రాయబడిన ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పు ఆయన భూమి మీద జరుగుతా వచ్చినాయి. అలాగనే ఆయనని వెంబడించే వాళ్ళకు కూడా ఆ యొక్క అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి ప్రేమించుట, కరుణ చూపటము, జాలి చూపటం, మన
మనం అట్టి మంచి గుణాలన్నీ కూడా మనం మన సొంతంగా వచ్చేటివి కావు, పరిశుద్ధాత్ముడు ఇస్తేనే. అడిగి మనం పొందుకొని మనము ఆ రీతిగా మరి వాటిని ప్రాక్టీస్ లో పెట్టుకుంటూ మన ఎదుటి వ్యక్తిపై కరుణ, జాలి, కనికరం, ఆ క్షమాపణ హృదయంలో నుండి రావాలి. ఇంకా ఇతరుల యొక్క రక్షణ కొరకు కన్నీటితో మనం ప్రార్థన చేయడం, భారం కలిగి. సో ఇవన్నీ కూడాను ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. ఇతరులకు ఆదరణగా మనం ఉంటామా? అవును, ఉండాలి. నీతిని, శక్తిని, ఆయన కృపను మనము ఆశ్రయించే బిడ్డలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. 4వది చివరిగా మరి చూస్తే అభిషేకము మన ఆత్మీయ ఆశీర్వాదం కూడా. కాబట్టి దేవుని సన్నిధి మనకు తోడై ఉన్నట్టుగా, ఆయన హస్తం మనపై ఉన్నట్టుగా మనం గ్రహిస్తాం. అవును, మనం ఎన్నోసార్లు అంటాం కదా, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకేం భయం, నేను ధైర్యంగా ఉంటాను అని అంటాం. అవును, ఈ పని చేయాలన్నా కూడా నేను చేయడానికి నేను కాదు చేసేది, నాలో ఉన్న ప్రభువే అని ధైర్యంగా మనము ఆత్మ మనకు పరిశుద్ధాత్మని సన్నిధి నీకు నాకు తోడై ఉన్నట్లు మనం గ్రహిస్తాం. యాకోబు ఆ రోజు మరి ఆదికాండం 28:16 నిశ్చయంగా దేవుడి స్థలమందు ఉన్నాడు, ఆయనకు ఒక దర్శనం చూడగానే ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు, అక్కడ ఒక రాతిని తీశాడు, మరి నూనె రాసి పోసి మరి దానికి అక్కడ అభిషేకం చేసినట్టు ఆ స్థలాన్ని అక్కడ దేవుడు ఉన్నట్టుగా ఆయన గుర్తించాడు. సో దేవుని యొక్క గొప్పతనాన్ని మనము మన గొప్పతనాన్ని మనం కనిపెడతాము, మనలో ఉన్న బలహీనతను కూడా మనం చూడగలుగుతాం. నేనే పాటి దాన్ని, నేనే పాటి వాణ్ణి, దావీదు అన్నాడా లేదా ఆ మాట? అవును, దేవుని ఆశీర్వాదం ఇచ్చినప్పుడు సమూయేలు 2వ సమూయేలు గ్రంథంలో 7:18, నా ప్రభువా, నా దేవ యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. ఆయన రాజు మరి. నా కుటుంబమే పాటిది. ఈ యొక్క ఎప్పుడైతే దేవుణ్ణి మనం దగ్గరగా, అతి దగ్గరగా మనం చూస్తామో, అనుభవంలోకి వస్తామో, అప్పుడు మనల్ని మనం మన యొక్క పరిస్థితిని మనం గ్రహిస్తాం. మనం ఎంత తక్కువలో ఉన్నామో, అయినా కానీ ఇంత కృప నా మీద నా ప్రభువా, నేను ఎన్నోసార్లు నేను దుఃఖ పెట్టానయ్యా, ఎన్నోసార్లు నీకు అవిధేయతగా నడిచానయ్యా, ఎన్నోసార్లు నీకు ప్రార్థన చేయలేదయ్యా, ఆ ఎంతగానో నేను భక్తిగా ఉండాల్సిందని ఉండలేకపోయాను అనేది మనకి నిజంగా మరి మనకు ఆ ప్రేరణ ఎప్పుడు వచ్చేది? పరిశుద్ధాత్ముడే ఈ యొక్క మనకి మన మన స్థితిగతులను మనం చూసుకోవడానికి కూడా ఆయనే మనకి నేర్పించే దేవుడిగా ఉంటాడు. కాబట్టి మరి ఇప్పుడు ఒకప్పుడు మోషే అనుకున్నాడు, నేను ఇశ్రాయేల్ ప్రజల్ని ఈ బంధకాల నుంచి విడిపించాలి, ఐగుప్తు చెర నుండి అని ఆయన కొంత హీరోగా అప్పుడు బిహేవ్ చేశాడు రాజా కుటుంబంలో ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే ఆయన చేతులతో మరి ఒక హత్య జరిగిందో, అది తెలిసిందో వెంటనే పారిపోయాడు. ఇంకా అక్కడ ఆయన జీవితం ఇంకా 40 ఏళ్ళు ఆయన శిక్షణలో నడిపాడు దేవుడు. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యక్షత మనం చూస్తున్నాం. ఆయనకి ప్రత్యక్షత వచ్చినప్పుడు, మరి నిన్ను పంపుతున్నాను నేను ఐగుప్తుకి, నువ్వు ఆ ప్రజలను విడిపించాలి అన్నప్పుడు మోషే జవాబు కూడా అదే కదా, నేనెంతటి వాడను, నేను అర్హత లేని వాడుగా, నా నోటి మాంద్యం అన్నాడు. ఆయనలో ఉన్న మైనస్ పాయింట్స్ అన్ని కూడా ఆయన ఒక్కటొకటిగా మరి నేను చెప్తే వింటాడా, నేనెంతటి వాడిని అనే దగ్గరికి వస్తాం. అట్లాగే నువ్వు నేను కూడాను మరి యొక్క ఆత్మీయంగా మనం ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తాము, మనలో ఉన్న బలహీనతల్ని మనం ఒప్పుకుంటాం, మన స్థితిని. సో ఆ రీతిగా మనము రియలైజేషన్కి వస్తాం. మరి ఇంకంతేనా? ఆత్మతో నింపబడిన వారంగా ఆత్మ ఫలాన్ని మనము ఫలించే వారంగా ఉంటాం. అవునండి, ఆత్మ ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మరి మనం ఇంత రక్షణ పొంది, ఇంతగా ఆయన వెంబడిస్తూ, ఇంతగా మన వయసు గతించిపోతూ ఉండగా
ఇంకా కూడా మనము ఫలించే వారంగా ఉన్నామా లేమా, ఇంట్లోనే సరి అయిన ప్రేమలు చూపించలేని బిడ్డలంగా ఇంకా కొనసాగుతున్నామా? మన ప్రేమ ఆత్మ ఫలము. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం, ఇవన్నీ కూడా ఫస్ట్ మన ఇంటికి. ఏ చెట్టైనా కాస్తే ఫలాలు మొదటి ఇంటి వాళ్ళగా తినేది. మనకి ఎక్కువైనప్పుడు మన పక్కింటి వాళ్ళకి, ఇంకా ఎక్కువైనప్పుడు ఇంకా విస్తరింపజేస్తాం ఎక్కడికైనా కానీ. సో ఆ రీతిగా ఒక మనం ఫలించే బిడ్డలంగా ఫస్ట్ మన ఇంటి వారికి మనం ప్రేమతో, క్షమతో, మరి యొక్క ఫలం యొక్క ఆ రుచులు మనకు తెలుసు. ఈ గుణాలన్నీ కలిగిన బిడ్డలంగా మనం ఫలిస్తున్నామా, ఇంకా కోపిస్తున్నామా, ఇంకా పగలు పెట్టుకుంటున్నామా, ఇంకా కూడా మరి వ్యతిరేకంగా జీవిస్తున్నామా? ఇవి జరుగుతున్నాయి కదా ఇళ్లలో. మరి మరి తల్లిదండ్రులని పిల్లలు ప్రేమించలేకపోవడము, మరి పిల్లల్ని కూడా తల్లిదండ్రులు సరిగా ప్రేమించలేకపోవడం, ఇంకా మరి విడాకులు దాకా వెళ్ళిపోవడము, రకరకాలైన సమస్యలు వచ్చినప్పుడు మరి మనం నిజంగా దేవుని ఆత్మ కలిగిన బిడ్డలమా? క్రైస్తవులమే అందరం కూడా. కానీ మనలో ఇంకా లోపాలు ప్రభువు కనిపెడుతున్నట్టుగా మనం చూడాలి. నిజంగా మరి పరిశుద్ధాత్మని యొక్క అభిషేకాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడతాం. మన ప్రవర్తన పరిశుద్ధంగా మార్చబడుతుంది, తగ్గింపులోకి ఉంటది. ఆ అనుకువని మనం కలిగి ఉంటాము, ఆ భయభక్తులు మనం కలిగి ఉంటాము. మరి క్రీస్తు యొక్క సువాసనని మనము వెదజల్లే బిడ్డలంగా ఉంటాము. క్రీస్తు యొక్క ఆనందమును మనము పంచుకునే వారంగా ఉంటాము. శక్తితో నిత్యము మనము నింపబడే వారంగా. ఎన్నో మరి బలహీనతలు నీకు శరీర రీతిగా కావచ్చు, మరి ఏ రీతిగానైనా రావచ్చు. ఎన్నో మరి వాటన్నిటిలో కూడా శోధనను ఎదుర్కోవడానికి శక్తి కావాలి. మరి ఇవన్నీ మనం పొందుకోవాలంటే డే బై డే మనం ఇంకా దేవునికి స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ మరి పరిశుద్ధాత్మ అనుభవంలో మనము పొందుకుంటూ శక్తితోనే మరి ఆయనకి సాక్షులంగా జీవిస్తూ మహిమపరిచే బిడ్డలంగా, ఇతరులకు మేలు చేసే బిడ్డలంగా మరి మనం కూడా ఉంటున్నామా? అలాగా లేకపోతే మనకిచ్చిన ఆ యొక్క అభిషేకాన్ని మనం ఏం చేస్తున్నామో దుర్వినియోగం చేస్తున్నాం కదా. అంతే మరి ఆయన ఇచ్చిన కృపను కూడా కొన్ని మరి మనము దుర్వినియోగపరిచే బిడ్డలంగా, ఆయన ఇచ్చిన ఏదైనా సరే అన్ని ఇచ్చాడు. మీకు సమాధానం కలుగునుగాక అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి సమాధానం పొందే అర్హత లేకపోతే ఆ సమాధానం తిరిగి మళ్ళీ సమాధానం ఇచ్చిన వాళ్ళకి వచ్చేస్తుంది అన్నాడు దేవుడు, యేసయ్య కదా. సో మనం అట్టి అర్హతను పొందుకున్న బిడ్డలంగా జీవించడానికి ఎంత మరి ఆయనకి దగ్గరగా ఉంటూ, ఎంత సమయాన్ని ఆయన కొరకు వెచ్చిస్తూ ఆయనతో మరి మనము నడిచినప్పుడు ఖచ్చితంగా ఆ శక్తిని మనం అనుభవిస్తూ మనం చెప్తామండి, అవును నేను ఎంత బలహీనురాల్ని అయినను ఈ రోజున నేను శక్తి కలిగిన బిడ్డగా ఉన్నాను అని అంటే అది నాది కాదు, ఆయన అభిషేకం, ఆయన శక్తి. ఆ శక్తి మనకి తల మొదలు అరిపాదం వరకు. ఇప్పుడు ఈ ఎలీషా గారు చనిపోయి పాతిపెట్టబడ్డా కూడా ఆ సమాధిలోకి మరొక శవాన్ని పెడితే ఆ ఎముకలు, ఎండిన ఎముకలకి టచ్ అయితేనే చచ్చిపోయి మరి ఎంతకాలం అయిందో ఆ శవానికి, కొత్తగా శవాన్ని పెడితే ఆ సమాధిలో లేచి నించున్నాడంట. సో ఆ శక్తి అంటే అభిషేకం అంతగా ఉందని. నిజంగా మరి అలాంటి వాళ్ళని చూసినప్పుడు మరి మనకు అనిపించాలి, మనం కూడా మరి నిజంగా దేవుడు మన పక్కన ఉన్న వాళ్ళకి ఆ వెలుగుని, ఆ యొక్క ఆత్మీయతను మనం పంచుతున్నామా, పంచే బిడలంగా మనం జీవిస్తున్నామా, మరి ప్రార్థిస్తున్నామా వాళ్ళ కొరకు. ఇవన్నీ కూడాను కనీసం మన ఇంటి నుంచి మనం మొదలు పెట్టాలి. మరి అప్పుడే మనము ఈ యొక్క అభిషేకాన్ని మనం ఏం చేయగలం? దేవుని కొరకు వాడబడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన రాజ్యాన్ని ఇంకా మరి విస్తరింపజేసే వారంగా, అనేకులను కూడా ఆయన తట్టు త్రిప్పగలిగే వారంగా ఉండడానికి ఇంకా దినదినం కూడా నూతనమైన శక్తితో మనము నింపబడే బిడ్డలంగా ఉండటం మరి అది పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన.
పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. నీవు నిత్యము మాకు తోడై ఉన్నావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. నేనుండి మేము అనుదినము కూడా శక్తిని పొందుకునే వారంగా నీ సన్నిధిలో ప్రభువా, మరి మా శరీర, ఆత్మ మరియు తండ్రి, మరి మా యొక్క ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని పెంపొందించుకునే వారముగా ప్రభువా, మీరు మాకు ఎన్ని రీతులుగానో మరి సహాయపడుతున్న దేవుడవు నాయన. అన్ని విధాలుగా మరి నాయన మేము ఇతరులకు మేలుకరంగా ఉంటూ నీ నామాన్ని ప్రకటించే వారంగా, నీ యొక్క పరిశుద్ధతను కలిగిన వారంగా, ఆత్మ ఫలాన్ని ఫలించే వారంగా ఉండడానికి ప్రభువా, మరి నీవే మాకు తోడై మీ నామాన్ని మాయందు మహిమపరచబడి చేసుకొనుమని మమ్మల్ని మేము మరి ఒకసారి ఉదయకాలమున నీ చేతికే మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.